చలో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చౌట్పల్లి ముచ్చట్లో అనమాట. మనమైతే ఇలా మా అక్కలు అయితే ఎల్లమ్మ చేసుకుంటారు. ఆ ఎల్లమ్మకి అయితే పొద్దున్న మేమైతే చౌట్పల్లి నుంచి అయితే చాలా అయిపోయాయి. మేమైతే చాలా ఒక 10 నిమిషాలు అయితే అవుతుంది. నేనైతే అక్కడికి పోయినా కలిసి చూపిస్తాను గైస్. ఈ ఈడనైతే మక్క పోసారు. ఈ మక్కలనైతే చూసుకొని పోండి. మక్కనైతే కింద పడ్డది, మా తమ్ముడు అయితే తీసి పక్కకిస్తాడు. అట్లా చూసుకోవాలా గైస్. ఈ లొకేషన్ అయితే చూడడానికి కొంచెం బ్యూటిఫుల్గా ఉంది, అందుకే తీసా గైస్. ఇదైతే మేమైతే పెద్ద గంట అయితే వాగు కాడికి అయితే పోతున్నాం. ఆ వాగు మీకు పోయినాక చూపిస్తా. ఇప్పుడైతే అక్లూరు కాదు, బడా బింగల్కి అయితే వచ్చేసాం గైస్. అక్లూరు అనుకున్నాను నేను. బడా బింగల్లో లెఫ్ట్ సైడ్ మనకి పెట్రోల్ బంక్ అయితే ఉండడం జరుగుతుంది గైస్. ఈ రోడ్ చూపిస్తాను. ఇప్పుడు డేంజర్ ఉంటుంది ఈ రోడ్ అయితే. ఆ రోడ్డు పోయేటప్పుడు చూసుకొని పోవాలి గైస్, లేకపోతే యాక్సిడెంట్ అయితే అవకాశం బాగా ఉంది. బడా బింగల్ అయితే మేము ఎంట్రన్స్ అయితే వచ్చేసాం. బడా బింగల్లో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు పెద్దంగంటి వాగుకైతే పోతున్నాం. ఆ వాగు పోయేటప్పుడు నేనైతే నీకు చూపిస్తాను. ఆ వాగు అయితే వాగు తెగిపోయి బ్రిడ్జ్ అయితే మొత్తం తెగిపోయి ఇట్లా రోడ్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయి, ఇంకా ముందు చూడండి గైస్, ముందైతే ఇంకా డేంజర్ అయితే ఉంటుంది. ఆ వాగు ఆ రోడ్లు చూస్తే మాత్రం ఇంకోసారి అట్లా పోవాలని కూడా అనిపించాయి, అంత డేంజర్ అయిపోయి. మీకోసమే నేనైతే రావడం జరిగింది, ఎందుకంటే మీరైతే చూడాలి గైస్ కాబట్టి. మళ్ళీ మనకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఆడ. ఇంకా ఎల్లమ్మ అక్కడికి పోవాలా, ఆడ మస్తు ఉంటుంది. ఆ రోడ్ చూడండి గైస్, చిన్న డేంజర్ ఉందా గైస్. ఆ రోడ్ అయితే మొత్తం పలిగిపోయింది. ఆ వాగు నీళ్ళు అనేటివి వాళ్ళు ఊర్లోకి అనేటివి వెళ్ళిపోయి ఆ ఊర్లోకి అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఆ రోడ్ చూసారా, ఆ రోడ్ పక్కకు పోతే అటే పడేటట్టున్నాం, అంత డ్యామేజ్ అయిపోయింది. ముందర చూపిస్తాను గైస్, చూడండి రోడ్డు. అటు పొలాలు కూడా వెళ్ళిపోయాయి. పంట అయితే మస్తు నాశనం అయిపోయింది. చూడండి గైస్, వాగు స్టార్టింగ్లోనే తెగిపోయిందనే ఉంటుంది బ్రిడ్జు. ఆ బ్రిడ్జ్ తటనైతే చూసుకోవాలా, అటు పోతే అటే పడతాం. వాగు గైస్, ఇలా అక్కడ దాకానైతే నీళ్ళు అయితే వచ్చేసాయి. నీళ్ళు ఇట్లా ఒక పాయింట్ అనేది ఉంటుంది, ఆ పాయింట్ దాకా వచ్చినాయి. ఇప్పుడైతే తగ్గిపోయాయి ఆ నీళ్ళు. నేనైతే అక్కడ సైడ్ అయితే వెళ్ళి చూపిస్తాను. ఒక దిక్కు ఎడారి లెక్క ఉంటుంది, ఒక దిక్కేమో ఫుల్ వాటర్ ఉంటాయి. ఇప్పుడైతే అటు పోతున్నాను గైస్. ఈ లొకేషన్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. చూడండి, ఇక్కడనైతే మొత్తం ఇదైతే డ్యామేజ్ అయిపోయి ఒక దగ్గర 7-8 ఊర్లకు అయితే పోయాయి. ఆ ఊర్లో అయితే చాలా నాశనం అయిపోయి. ఈ రోడ్డు బ్రిడ్జ్ దగ్గర నేను క్లియర్గా అయితే చూపిస్తాను, చూడండి గైస్. అదనేది అక్కడ అటు పోగానే ఆడ ఒక స్టెప్ అయినా అటే పడిపోతాం, అంత డేంజర్ ఉంది. నేనైతే అయినా దగ్గరకు పోయి తీసాను. చూడండి, ఇప్పుడైతే అప్పుడైతే క్లారిటీ రాలేదు. క్లియర్గా చూడండి గైస్. అటు కూడా ఉంటుంది, అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. మొత్తం రెండక్కల కట్ అయిపోయింది రోడ్డు. ఇవి మళ్ళీ ఒకసారి మంచిగా క్లియర్గా చూసుకోండి గైస్. ఇదైతే రోడ్డు ఇట్లా తెగిపోయింది. పోయేటప్పుడు స్లోగానైతే పోండి, లేకపోతే ఫుల్ మీ బండ్లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్లస్ స్కిడ్ అయ్యే అవకాశం కూడా బాగా ఉంటుంది. స్కూటీ మీద వచ్చేటోళ్ళకైతే మెయిన్ చూసుకుంటామండి. మేమైతే స్కూటీ మీదనే పోయాం. ఆ స్కూటీకి ఏం కాలేదు, మా బావ అనేసి స్లోగా నడిపాడు. రోడ్ కన్స్ట్రక్షన్ కోసం అయితే చూసుకుంటారు గైస్. ఆ కన్స్ట్రక్షన్ అయితే జరిగిపోతుంది కొన్ని రోజుల్లోని. దాదాపు ఇది అయిపోయి 1 మంత్ అయితే అవుతుంది. చూడండి గైస్, ఇంకా అయితే నీళ్ళు అయితే పోలేవు అక్కడ. నేనైతే ఇంకా మీకైతే ముందర చూపిస్తాను రోడ్డు ఎలా ఉంటుందో. చూడండి, ఇక్కడ మాకైతే జస్ట్లో మిస్ అయింది, ఆటోనైతే ఢీకుంటుంది. ఫస్ట్ లారీ పెట్టిన ఉన్నాను అలా. ఇదైతే పెద్దంగంటి ఎల్లమ్మ పోయే ఎంట్రన్స్. అదే అప్పుడు చూపించిందేమో బడా బెంగల్ది. ఈడనైతే చూసుకొని పోవాలా, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చేది తెలియదు బండ్లు అనేటివి, ఎందుకంటే చిన్న రోడే ఉంటుంది. చూడండి గైస్, రోడ్ చిన్న ఉంటుంది. ఆ పొలాలు చూడండి గైస్, పొలాలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
మా అక్కలు వాళ్ళందరూ అయితే ఆనే ఉన్నారు. మేమైతే పోతున్నాం. మేము వెళ్ళి ఒక 1 అవర్ అయితే అవుతుంది. ఇప్పుడు ఒక చేరుకుంటున్నాం. ఎందుకంటే మేము అటు బ్రిడ్జ్ చూస్తామని వేయడం, అది కూడా మీకోసమే బ్రిడ్జ్. చూడండి గైస్, ఇప్పుడే మేమైతే వచ్చేసాం. ఇప్పుడు లోపలికి అయితే పోతాము. నేను కూడా ఇది సెకండ్ టైం అనుకుంటాను. నాకు కూడా చిన్నప్పుడు ఇప్పుడు వచ్చానంటే మళ్ళీ ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడైతే మా అక్కలకైతే ఫోన్ చేయాలా, ఏడున్నారు. ఫస్ట్ అయితే డైరెక్ట్ అయితే ఎల్లమ్మ తట్టుకు పోయి ఫోన్ చేయాలా. ఎల్లమ్మ తట్టుకు అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ స్లిప్పర్ సైడ్ వెళ్ళాలా. స్లిప్పర్స్ ఇడకపోతే ఆడ స్థలం ఉందని చెప్తుండు మా తమ్ముడు. అయినా మేము బయటనే ఇడిచినాం, ఎందుకంటే దేవుడు గుళ్ళోకి వేసుకపోయేది అనేది చాలా తప్పు. ఈ ఏంటి బావి అనేది 1969లో కట్టడం జరిగింది. ఆ బావిలోకి ఒకసారి చూపిస్తాను. మొత్తం చెత్తనే ఉంది, ఆ బావిని పట్టించుకుంటలేరు. ఈడనైతే మా అక్కడ దేవికి పసుపు బొట్టేసింది. మేము బొట్టు ఇట్లా దేవుడి దానికి మొక్కుకొని బొట్టు పెట్టించుకున్నందుకైతే మేము వెయిట్ చేస్తున్నాం. చూపిస్తాను బొట్టు పెట్టించుకునేది కూడా. నేను, మా తమ్ముడు, అక్కడ దిక్కున్నది మా బావ, ముగ్గురం అవుతున్నాం. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేస్తలేరు, చేయండి గైస్. ఎందుకంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మరిన్ని మంచి వీడియోలతో నేను వస్తాను. ఇప్పుడే బొట్టు పెట్టించుకొని నేనైతే బయటకు వెళ్ళాను. ఆడ కోడిని జరితిచ్చారు. ఆ కోడి చూడండి ఇట్లా గిలగిల కొట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మా అక్కలో తట్టుకోతున్నాం. ఆడ పోయి చూడాలా ఎట్లున్నదో. మా బావనైతే ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. నాకు, మా తమ్ముడికి, మా చెల్లెకి, కార్తికేయకి అనేది కొనివ్వడం అయితే జరిగింది. మేము మళ్ళా తర్వాత తిని అంటూ ఇంటి అక్కడ పోతే ఎట్లా తిడతాడో అని మేము ఇటు అయితే వచ్చేసాం. ఎటు బయటనే తిని ఇంటికి పోయాం. మా చెల్లెనైతే స్నాప్ పెడతా అని నొరుతుంది. కానీ మేమైతే స్నాప్ పెట్టనియలేము, ఎందుకంటే మాకు స్నాప్ పెట్టడం అయితే నచ్చదు. ఇక వంటనైతే వండుతుర్రు. ఆల్రెడీ మేము పోయేవారికి చికెన్ గుడాలు అనేది దాని మీద ఎక్కించారు. మేము లేట్ పోయాం. ఇక మా తమ్ముడు కార్తికేయ చూడండి ఎలాంటి సాహసాలు చూస్తున్నాడు. మధ్యలో నేను పోయి ఎక్కువమంది చూసాను, మా తమ్ముడు అయితే రాణిస్తలేడు నన్ను. ఇక వావు కూడా గైస్, అయితే నీళ్ళు రాలేవు. నీళ్ళు స్టార్టింగ్ వచ్చి అటు పలు ఊర్లకు నిండిపోయాయి. ఇప్పుడైతే ఇలా ఒక్క చుక్క కూడా నీళ్ళు లేరు. స్టార్టింగ్లో అయినప్పుడు నీళ్ళు లేవు, ఇప్పుడు కూడా నీళ్ళు లేవు. ఎట్లా అనుకున్నాం బాగా నీళ్ళు ఉన్నాయని వచ్చినా కానీ నీళ్ళు అయితే అస్సలు లేవు.